రాజమౌళి నగర్లో 10 రోజుల క్రితం గిరిజన కుటుంబానికి సంబంధించిన యానంబాక రమణమ్మ అనే మహిళ మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆ కుటుంబానికి కావలసిన అంత్యక్రియలను, పెద్ద కర్మకు అన్ని రకాల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు దగ్గరుండి లోక్ సాయి, పొట్ల ప్రసాద్, సుగుణమ్మ, శ్రీహరి, శంకర్, కొమరగిరి సుధారాణి దగ్గర ఉండి కార్యక్రమాన్ని నిర్వహించారు. నా పేరు యాక్సిరి లోక్సాయి. నేను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కోవూరు నియోజకవర్గం చంద్రబాబు నగర్ గ్రామంలో గత 10 రోజుల క్రితం యాంబాకుల రమణమ్మ అనే ఆమె చనిపోవడం జరిగింది. ఆమె నిరుపేదైన కారణంగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులైనటువంటి వారు ఆమె నిరుపేదని తెలుసుకున్న విషయం వెంటనే ఆమె అంత్యక్రియలకు కావచ్చు, ఆమె కార్యక్రమాలకు కావచ్చు ఆయన దగ్గరుండి అన్నీ జరిపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత వదిలేయకుండా ఆమె చిన్న కర్మకి పెద్ద కర్మకు కూడా నేను తోడుంటాను అని చెప్పి, గిరిజనులకి ఎప్పుడు నేను అండగా ఉంటానని చెప్పి, నిరుపేదలకి ముఖ్యంగా అండగా ఉంటానని చెప్పి ఈరోజు పెద్ద కర్మ చేయడం జరిగింది. ఆ పెద్ద కర్మలో పాల్గొన్న 16వ వార్డు నెంబరు కొమరగిరి సుధారాణి గారు, ఎక్స్ వార్డు నెంబరు యాక్సిరి సుగుణమ్మ గారు, పాటూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రసాద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. మేమందరమే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ఒకటే తెలియజేసుకుంటున్నాం. అయ్యా, మా గిరిజనుల్ని అందరినీ దగ్గర తీసుకొని మేము ఆపదలో ఉన్నప్పుడు మాకందరికీ అండగా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే అంత్యక్రియలు చేసిన తర్వాత అందరితో వదిలేకుండా పెద్ద కర్మ కూడా బాధ్యత తీసుకుని దాదాపు 200 పైగా మందికి భోజనాలు అరేంజ్ చేయించి ఏదో కొంచెం అన్నం పెట్టి చేసే కార్యక్రమం కాకుండా అన్ని ఐటమ్స్తో కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తినడం జరిగింది. గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటారని నిరూపించిన వ్యక్తి కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా గ్రామం తరఫున. మాకు ఇంత సాయం చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు రుణపడి ఉంటాము. మాకే దిక్కు లేని వాళ్ళకి ఆయన సాయంగా ఉన్నారు. ఇంకా ఆయన చూసుకున్నారు జాగ్రత్తగా. మా వంతు